నల్గొండ పీఠాధిపతులు కర్ణం దమన్ కుమార్ తండ్రి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. పూజ్యులు, గౌరవనీయులు, మాన్యులైనటువంటి కార్డినల్ పూల అంతోని గారికి, అధ్యక్షులు అయినటువంటి పొలిమేర జయరావు గారికి, తదితర పీఠాధిపతులకు, గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులందరికీ కూడా ఈరోజు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఇది దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికలో మనందరం కూడా భాగస్థులు కావాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. అందుచేత ఇటువంటి మంచి సమయం, శుభతరుణంలో ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా దేవుని భాగ్యాలు పొందుతున్నటువంటి ఈ సమయంలో మనందరం కూడా చాలా సంతోషించాలి. 8 వసంతాలు, 8 వసంతాలు ముగించుకొని నవ వసంతంలో అడుగు పెడుతుంది. నవ వసంతం అంటే క్రొత్త వసంతం అని చెప్పవచ్చు. క్రొత్త మార్గాలు వస్తాయి, క్రొత్త ప్రణాళికలు వస్తాయి. ఈ విధంగా 9 మాత్రమే కాదు, నవ అంటే క్రొత్తదనం కూడా ఉంది. ఈ విధంగా ఎన్నెన్నో ప్రణాళికలు ఏర్పరిచి ప్రజలకు అతి దగ్గరలో ఈ యొక్క సువార్త చేరాలని, ప్రభు యొక్క వెలుగు వ్యాపింప చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవి దివ్యవాణి తప్పకుండా చేస్తుంది. ఎన్నో కార్యక్రమాలు వారు వివరించారు, వారి రిపోర్ట్స్లో అన్నీ మనకు తెలియపరిచారు. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఆకట్టుకొని ఈ యొక్క ప్రభు యొక్క దీవెనలు వారికి చేరేలా ఈ ప్రచారం జరగాలని ఎక్కువగా అభిలషిస్తూ ఉన్నాను, ఆకాంక్షిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ శుభ సమయంలో మరోసారి అందరికీ, ఈ యొక్క యాజమాన్యానికి, ముఖ్యంగా అధ్యక్షులైనటువంటి జయరావు పొలిమేర గారికి, మరియు సిఇఓ గారు లూర్దిరాజు గారికి, మరి సహాయక వారు ప్రశాంత్ గారికి, ఆ బృందం అందరికీ కూడా నా తరపున, నా మేత్రాసనం తరపున శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. ఈ విధంగా కలిసికట్టుగా, అర్థవంతంగా, ఐక్యంగా పనిచేసుకుంటే ఇక ఎన్నన్నా సాధించవచ్చు. ఇది అంతర్జాతీయ స్థాయికి వెళ్తుంది అన్నటువంటి ప్రణాళిక కూడా చూసాం. వాళ్ళు ప్రణాళికలు చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ దిగ్విజయంగా కొనసాగాలని మనం ప్రార్థన చేద్దాం. మరోసారి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. Thank you, Your Lordship. I invite the CEO and his team to felicitate Most Reverend Daman Kumar Bishop.